దొంగని టైటిల్లో భాగంగా చేసుకుని మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా పలు చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో సింహభాగం బాక్సాఫీస్ విన్నర్స్గా నిలిచాయి. కొండవీటి దొంగ కూడా ఆ తరహా చిత్రమే. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, గ్లామర్ క్వీన్ రాధ హీరోయిన్స్గా, అగ్రదర్శకుడు ఏ కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాని విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ పతాకంపై టి. త్రివిక్రమరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం కొండవీటి దొంగకి ఓ ఎస్సెట్గా నిలిచింది. 1989 జనవరి 1న ప్రారంభమైన కొండవీటి దొంగ సినిమా 1990 మార్చి 9న జనం ముందు నిలిచింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కొండవీటి దొంగ అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. వీటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా మరికొన్ని షిఫ్టింగ్ కావడం గమనార్హం. ఇక అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం కొండవీటి దొంగ శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ రాజ్, కాకినాడ ఆనంద్, రాజమండ్రి అశోక, వైజాగ్ జగదాంబ, శ్రీకాకుళం రామలక్ష్మణ, అనకాపల్లి జగన్నాథ్, ఎస్కోట అలంకార్, కాశీబుగ్గ భగవతి పిక్చర్ ప్యాలెస్, గుంటూరు లిబర్టీ, తెనాలి వెంకటేశ్వర, చీరాల మోహన్, ఒంగోలు బాలకృష్ణ, చిలకలూరిపేట రామకృష్ణ, నరసారావుపేట నాగురువల్లి టాకీస్, రేపల్లె లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్, పిడుగురాళ్ళ గంగామహల్, పొన్నూరు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్, మంగళగిరి శ్రీనివాస టాకీస్, నెల్లూరు అనిత, ఏలూరు శ్రీ పాండురంగ, భీమవరం శ్రీ అన్నపూర్ణ, తణుకు లక్ష్మి, పాలకొల్లు శ్రీనివాస డీలక్స్, హైదరాబాద్ దేవి 70mm, హైదరాబాద్ లక్ష్మీ టాకీస్, వరంగల్ సునీల్, ఖమ్మం వినోద డీలక్స్, పటాన్చెరు వెంకటేశ్వర టాకీస్, రామచంద్రాపురం జ్యోతి, తిరుపతి ప్రతాప్, చిత్తూరు వెంకటేశ్వర, మదనపల్లె కృష్ణ, అనంతపూర్ సంగమేష్, హిందూపూర్ గురునాథ్, కర్నూల్ చాంద్ టాకీస్, అమలాపురం శేఖర్ థియేటర్. డియర్ వ్యూవర్స్, అప్పట్లో కొండవీటి దొంగ సినిమాని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.